హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్లో టేస్ట్ ఉందా ఛానల్. ఈరోజు మళ్ళీ మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలన్నా లేకపోతే దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి, పలుకులు పలుకులుగా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా వస్తుందండి. ఈ విధంగా చేస్తే దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి. ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు. దాంతో కలర్ మారుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో షుగర్, నెయ్యి తీసుకోవాలండి. మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాము, 1 కప్పు చక్కెర, 1 కప్పు నెయ్యి. నెయ్యి ఏమాత్రం కూడా తగ్గించద్దండి, కరెక్ట్గా అంతే ఉండాలి. మనం రవ్వ ఎంత తీసుకుంటున్నామో నెయ్యి కూడా అంతే ఉండాలి. ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. మనకి గార్నిషింగ్ కోసము జీడిపప్పులు, బాదాం అవి ఎన్నైనా వేసుకోవచ్చండి. లేదు ఒకటే ఉంది అంటే జీడిపప్పుతోనైనా మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టబోతున్నాను, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు తొందరగా వేగిపోతాయండి, మాడకుండా చూసుకోవాలి. వేగిపోయినాయి, తీసేసానండి. అదే ప్యాన్లో మనం ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. చూడండి, నెయ్యిలో మొత్తం రవ్వ మునిగిపోవాలన్నమాట మనం వేసినప్పుడే. అప్పుడైతేనే మనకి రవ్వ కేసరి పలుకులు పలుకులుగా వస్తుందండి. మనం వేగిన తర్వాత పక్క నుంచి నెయ్యి వస్తుంది, అలా కాదండి. మనం వేసినప్పుడే రవ్వ నెయ్యిలో మొత్తం మునిగి ఉండాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలండి, మరి ఎక్కువ డార్క్గా మారకూడదు. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఓపికతో. చూడండి, ఈ రకంగా వేగాలన్నమాట. చూడండి నెయ్యి ఎలా ఉందో. ఇప్పుడు ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. నేను 3 కప్పులు పోసేసానండి, ఒకటే చూపిస్తున్నాను. 3 పోసాను. ఇప్పుడు ఆ వాటర్లో ఈ రవ్వ నెయ్యి మొత్తం మంచిగా ఉడికిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి, అంతే. చూడండి, కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోగానే మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుందండి, ఎందుకంటే షుగర్ కరగాలి కదా. చూడండి, ఇలా అవుతుంది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదండి, 2 స్పూన్స్ శనగపిండి. చూడండి, అలాగే వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. కొద్దిగా కలర్ కూడా వేసుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. నేను కొద్దిగా వేసాను. చూడండి, ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుతానే ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అవి సగం వేసుకుంటున్నానండి, సగం ఏమో గార్నిషింగ్ కోసం పెట్టుకుంటున్నాను. చూడండి, కలుపుకోవాలి ఇట్లా. అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగు ఏమంటదండి, ఎందుకంటే మనం నెయ్యి బాగా వేసుకున్నాం కదా. కాకపోతే సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేయాలండి, లేకపోతే గట్టిగా చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా. కానీ మనం మార్నింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఈవినింగ్ అప్పటికి కూడా అలాగే ఉంటుందండి, గట్టిగా అనేది అవ్వదు. ఇది రవ్వ కేసరి, ఎందుకంటే మనం నెయ్యి కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్తోని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదండి, కరెక్ట్ తీసుకున్నానండి. ఒక కప్పులో టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.